వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులను పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. వారు సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్డ్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారికి తప్పకుండా సినిమా చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుగొండ నియోజకవర్గం, రొద్ద మండలం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ స్థానిక ప్రజల సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు, వైస్ ఎంపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాల గురించి చర్చించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. కళ్ళు మూసుకొని తెరిస్తే 3 ఏళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి 3 ఏళ్లు ఇలాగే పోరాడితే ఆ తర్వాత వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవరిని అప్పుడు వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక వారందరికీ సినిమా చూపిస్తాము, అది మామూలుగా కూడా ఉండదు అని వైఎస్ జగన్ కార్యకర్తలకు భరోసానిచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తూ ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసి పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం, ఎవరిని వదిలిపెట్టబోం. ఈ రోజు వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు ఆ రోజు ఎక్కడున్నా రిటైర్డ్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టము, పట్టుకుని తీసుకొచ్చి సినిమా చూపిస్తాం, అది మామూలుగా ఉండదని జగన్ హెచ్చరికలు జారీ చేశారు.